అందరికీ మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామంలో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయంలోకి ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథంలో నుండి వాక్య భాగాన్ని చదువుకుందాము. 96వ కీర్తన 8వ చరణం చదువుదాము. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణంలోనికి రండి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమ గల దేవ, ప్రేమ స్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువా, శ్రేష్టమైనటువంటి నీ మాటలు వినాలని నీ బిడ్డలు ఆశపడుతూ ఉన్నారు. దేవా, ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడవు నీవు మాత్రమే కనుక ఇదిగో ఈ ప్రాముఖ్యమైన సమయములో నీ మాటలను మాకు వినిపించండి. పరలోక వర్తమానములను మాకు బయలుపరచండి ప్రభువా. దేవా, ఇదిగో నీ ఉద్దేశ్యము, నీ చిత్తము, నీ నిర్ణయము ఏదైతే ఉన్నదో అది మాకు తెలియచేయమని ఈ మాటల ద్వారా ప్రభువా నీ బిడ్డలకు శాంతి, సమాధానము, నెమ్మది దయచేయమని వాక్యమయ్యున్న యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవనామమున మీ ಎಲ್ಲರಿಗೂ కూడా శుభములు కలుగునుగాక. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మరి ఈ మరణాత మహిమా స్వరం అనేటువంటి కార్యక్రమము చాలా చక్కగా ముందుకు సాగుతూ ఉంది. మీరందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు, చాలా సంతోషం. అనేక మంది ఫోన్ చేస్తూ ఉన్నారు, ప్రార్థనలు చేయించుకుంటూ ఉన్నారు, అంశములు చెబుతూ ఉన్నారు. చాలా సంతోషం. వాక్యం కూడా మరి చక్కగా వీక్షిస్తూ ఉన్నారు, చక్కగా వింటూ ఉన్నారు. అనేక మంది ఫోన్ చేసి వాక్యం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. దేవుని యొక్క నడిపింపుతో ఈ కార్యక్రమము ముందుకు సాగుతూ ఉంది. మరి ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్తున్నటువంటి మాట మీ అందరి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. అలాగే మా పరిచర్య కొరకు మీరందరూ కూడా ప్రార్థించండి, ప్రార్థిస్తున్నారు. అందుకని బలమైన రీతిలో ఈ ముందుకు ఈ కార్యక్రమం సాగిపోతూ ఉంది. అవును, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఎట్టి కార్యమైనా జరుగుతూ ఉంది. ప్రార్థనే మన యొక్క ఆయుధమై ఉన్నది అనే విషయాన్ని కూడా మరి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మా కొరకు ప్రార్థన చేస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేర శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించవలసిన వారమై ఉన్నాము. చదవబడినటువంటి వాక్య భాగము 96వ కీర్తన 8వ చరణంలో రాయబడినటువంటి మాట, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. ఆయన నామానికి మహిమ అనగా దేవునికి చెల్లించవలసినటువంటి మహిమ ఆయనకు మనము చెల్లించవలసిన వారమై ఉన్నాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో మహిమ అనే పదము చాలా పర్యాయాలు మనము చూడవచ్చు. ప్రత్యేకముగా చెప్పాలి అంటే దేవుని మహిమ చాలా శ్రేష్టమైనటువంటి అంశము, చాలా విలువైనటువంటి అంశము. ఈ మహిమ ఎంత శ్రేష్టమైనదో, ఈ మహిమ ప్రతి మానవుడు కూడా కలిగి ఉండాలి అనేటటువంటి విషయము కూడా మనము గమనించాలి. పరలోక రాజ్యములోనికి మనము చేర్చబడాలి అంటే మహిమ లేకుండా మనము వెళ్ళలేము. ఈ మహిమ ఆయనే మనకు దయచేయాలి. దేవుడిచ్చేటటువంటి మహిమతోనే మహిమ జీవులుగా మనము మలచబడతాము, పరలోక రాజ్యములోనికి మనము వెళతాము. ఎందుకు అంటే రాకడ సమయంలో ఈ మట్టి దేహము మహిమ దేహముగా మలచబడుతుంది, రెప్పపాటులో ఈ కార్యము జరుగుతుంది అనేటటువంటి విషయము కూడా కొరింథీ పత్రికలో చక్కని రీతిలో పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ గమనించవలసిన విషయం ఏమిటంటే మహిమ అనేటటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనది, చాలా శ్రేష్టమైనటువంటి మాట. మరి దేవుని మహిమ ఇంకా ఎంత విలువైనదో ఆ మహిమ గురించి ఈరోజు మనము మాట్లాడుకోవలసిన వారమై ఉన్నాము. గమనించాలి, ఆది కాలములో ఆది తల్లిదండ్రులుగా ఉన్నటువంటి ఆదామవములను దేవుడు చేసిన కార్యము మనం గమనిస్తే దేవుడు వారిని మహిమతో నింపాడు. మహిమ దేహాలను దేవుడు వారికి అనుగ్రహించినట్టుగా మనము చూడాలి. దేవుని మహిమ వారిలో ఉంది.
కానీ సాతాను చేసినటువంటి కుయుక్తి వల్ల వారు పాపములో పడిపోయి ఆ మహిమను కోల్పోయారు. పాపము ఎప్పుడైతే ప్రారంభమైందో, పాపము అనేటటువంటి బీజము ఎప్పుడైతే మొదలయ్యిందో అప్పుడే వారు మహిమను కోల్పోయినట్టుగా మనము గమనించాలి. మహిమ ఎప్పుడైతే కోల్పోయారో అప్పుడే వారిలోనికి పాపము చేరిపోయినప్పుడే మహిమ కోల్పోయారు. అప్పుడే వారు ఏదేను తోటలో నుంచి నెట్టివేయబడినట్టుగా. అంత మాత్రమే కాదు, మరి దేవుని యొక్క శాపము వారి మీదకి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఆ మహిమ ఏదైతే ఉన్నదో, మానవుడు కోల్పోయినటువంటి మహిమ మరలా తిరిగి ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. మనకు మహిమను అందించడానికి ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి మహిమాన్వితుడుగా ఉన్నటువంటి ఆయన మహిమను వదిలి ఈ లోకానికి వచ్చినట్టుగా మనము గమనించాలి. ఏదేమైనప్పటికీ దేవుని మహిమ ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ మహిమ కలిగి మనము పరలోక రాజ్యములోనికి చేరవలసిన వారమై ఉన్నాం. మరి చదవబడినటువంటి వాక్య భాగములో యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి అని రాయబడింది. అలాగే 113వ కీర్తన 4వ చరణములో కూడా ఈ మాట మనం గమనించాలి. మహిమ గురించి 113వ కీర్తన 4వ చరణము. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. అనగా దేవుని మహిమ ఎలాగున్నది అంటే గనక ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. అలాంటి మహిమను మనము ఆయనకు చెల్లించవలసిన వారమై ఉన్నాము. ఒక మాటలో చెప్పాలి అంటే పౌలు గారు ఎఫెసీలకు రాస్తున్నటువంటి పత్రిక, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనములో మనము చూసినట్లయితే అద్భుతమైన మాట కనబడుతూ ఉంది. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన మహిమైశ్వర్యము ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించుమనియందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని. గమనించాలి దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడినటువంటి మాటలు మనం పరిశీలన చేస్తే దేవుడు మహిమాస్వరూపిగా కనపడుతూ ఉన్నాడు. చాలా అద్భుతమైనటువంటి మాట ఇది. మరి ఆయన మహిమాస్వరూపిగా కనపడుతూ ఉన్నాడు. మహిమ కలిగినటువంటి ఆయన మహిమ ఎలాగ ఉంది అంటే కనుక ఆకాశ విశాలమున వ్యాపించినటువంటి మహిమగా. ఇప్పుడు మనము ఆయన మహిమపరచవలసిన వారమై ఉన్నామని చాలా స్పష్టముగా వాక్యములో రాయబడింది. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకున్నట్లయితే కనుక, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనము. దీపములు చూచి దిగులు పడుచున్నవి, దీపములు చూసి దిగులు పడుచున్నవి. యెహోవా మహిమ బయలుపరచబడును, యెహోవా మహిమ బయలుపరచబడును. ఒకడును తప్పకుండా సర్వ శరీరులు ఆ మహిమను చూచెదరు. ఈ మహిమ మనకు కనపడేటటువంటి మహిమగా కూడా ఉన్నది. అంటే ఆయన మహిమ కలిగినటువంటి వాడుగా ఆ మహిమను మనకు ఇచ్చిన ఉద్దేశము బైబిల్ గ్రంథంలో మనము చూడవచ్చు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టినప్పుడు గబ్రియేలు దేవదూత వచ్చి చీకటిలో రాత్రివేళ పొలములో ఉండి మంద కాచుకుంటున్నటువంటి ఆ గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ జరిగినటువంటి మాట, లూకాసు వార్త 2వ అధ్యాయము 9వ వచనం రాయబడినటువంటి మాట, ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభు మహిమ ప్రభు మహిమ ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అంటే ఈ దూత కలిగినటువంటి మహిమ ఎవరిది అంటే ఆ దేవుడిచ్చిన మహిమే. ఆ మహిమకు వారు మిక్కిలి భయపడ్డారంట, వారి చుట్టూ ప్రకాశించిందంట. అంటే ప్రకాశమానమైనటువంటి మహిమ కలిగినటువంటి దేవుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఇప్పుడు అలా మహిమ కలిగినటువంటి ఆయన మనం ఏం చేయాలంటే మహిమపరచవలసిన వారమై ఉన్నాము.
మహిమ ఘనతకు అర్హుడుగా ఆయన పిలువబడుతూ ఉన్నాడు. కాబట్టి మనమందరము కూడా చేయవలసిన పని ఏమిటంటే ఆయన మహిమపరచాలి. ఈ విషయాన్ని పౌలు గారు కొరింథీ పత్రికలో, కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో చాలా స్పష్టముగా ఆయన తెలియజేస్తూ ఉన్నారు. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 31వ వచనము, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. మనము ఏమి చేసినా కానీ ఆయన మహిమ కొరకే చేయాలి. ఎందుకు అంటే గనుక మనము ఎందు నిమిత్తము ఈ లోకములో సృష్టింపబడ్డాము అంటే గనుక ఆయన మహిమ నిమిత్తమే మనం అందరము కూడా సృజించబడినట్టుగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మానవుడు ఈ లోకములోనికి రావడానికి గల కారణము, దేవుడు మానవుడిని ఈ భూమి మీద సృష్టించడానికి గల కారణం ఏమిటంటే ఒకటే పని, మనము చేయవలసినది మహిమను ఆయనకు చెల్లించవలసిన వారమై ఉన్నాము. ఆయన మహిమ నిమిత్తమే దేవుడు మనం సృజించినట్టుగా యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనములో మనకు చాలా క్లారిటీ వచ్చేస్తుంది. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనము చూసారా ఎంత క్లారిటీగా ఉందో. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, చాలండి, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. కాబట్టి ఈ లోకములో పుట్టినటువంటి మనం అందరము కూడా ఆయన మహిమ నిమిత్తం పుట్టాము. అంటే ఆయన మనం ఏం చేయాలి అంటే మహిమపరచాలి. ఈ వాక్యం యొక్క ఉద్దేశము ఏమిటంటే మనము దేవుణ్ణి మహిమపరచవలసిన వారమై ఉన్నాము. మీరు భోజనము చేసినను పానము చేసినను ఏమి చేసినను సమస్తమును కూడా దేవుని మహిమ కొరకు చేయుడి. అది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని మహిమ కలుగునుగాక. ఆయన మహిమ నిమిత్తం మనల్ని దేవుడు నిర్మించుకున్నాడు, తన అరచేతుల్లో మనల్ని చెక్కుకొని ఉన్నాడు. కాబట్టి మనము ఆయనను మహిమపరచవలసిన వారమై ఉన్నాము. అందుకనే మహిమ ఘనతకు అర్హుడెవరు అనేటటువంటి మాట మనం వింటూ ఉన్నాము ఎప్పుడు కూడా. అవును, ఆయన మనం మహిమపరచాలి. మరి పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుని ఏ విధముగా మహిమపరచాలి, ఈ అంశాలు ఈరోజు మనం ధ్యానించాలి. దేవుని మహిమపరచడంలో మొట్టమొదటిగా చెప్తున్నటువంటి మాట యెషయా గ్రంథం 43వ అధ్యాయము 21వ వచనం. యెషయా గ్రంథం 43:21. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. యాకోబు నీవు నాకు మొరపెట్టలేదు. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. 50వ కీర్తన 23వ చరణం. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. ఇందాక చదివినటువంటి వాక్య భాగంలో స్తోత్రం గురించి చెప్పబడింది, ఇక్కడ స్తుతి గురించి చెప్పబడింది. మొత్తం మీద స్తుతి స్తోత్రం మనం ఆయన చేయడం ద్వారా ఆయనకు మనము మహిమ చెల్లిస్తూ ఉన్నాము. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. తర్వాత నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు అని రాయబడింది. అనగా ఎవరైతే దేవుణ్ణి స్తుతిస్తారో వారు దేవుణ్ణి మహిమపరిచినట్టుగా రాయబడింది. అంటే మనము చేయవలసిన పని ఏమిటంటే దేవుణ్ణి స్తుతించాలి, ఖచ్చితంగా దేవుణ్ణి స్తుతించాలి. స్తుతి మన స్థితిని మార్చివేస్తుంది, మన పరిస్థితులను తారుమారు చేస్తుంది అనే మాట పరిశుద్ధ గ్రంథములో మనము చూడవచ్చు. భక్తుల జీవితాలలో స్తుతి చేయడం వల్ల వారి పరిస్థితులు తారుమారయ్యాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏదేమైనప్పటికీ స్తుతించాలి, ఆయన్ను మనము మహిమపరచవలసిన వారమై ఉన్నాము. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనంలో రాయబడినటువంటి మాట, యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టినప్పుడు ఈ భూలోకములో మరి దేవదూతల గణము పరలోకము నుంచి భూలోకములకు దిగి వచ్చి వారు చేసినటువంటి పని ఏమిటంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేసెను. ఎంత గొప్ప కార్యము! మరి దేవదూతల గణములు పరలోకములో దేవుని నిత్యము స్తుతిస్తూ ఉన్నారు. పరలోకములో ఉన్నటువంటి 24 పెద్దలు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. 4 జీవులు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. స్తుతి చాలా ప్రాముఖ్యమైనది. పరలోకమంతా కూడా స్తుతి యాగము జరుగుతూ ఉంది. పరలోకములో అంతమంది దేవుని స్తుతిస్తున్నప్పటికీ దేవుడంట మన స్తుతులు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకు అంటే కనుక స్తుతి ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది. మన పని ఏమిటి అంటే దేవుణ్ణి మహిమపరచడమే. మరి దేవుణ్ణి మహిమపరచడానికి మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏమిటంటే దేవుణ్ణి స్తుతించాలి.
ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి అని చాలామంది అంటూ ఉంటారు. ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి అంటే మరి ఆయనకు మహిమ కలగడానికి ఖచ్చితముగా మనం ఆయన్ని స్తుతించవలసిన వారమై ఉన్నాము అని చెప్పవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి అని మనకి ఆ ప్రశ్న కనుక మనకు వస్తే దానికి ఆన్సర్ ఏమిటంటే, ఈరోజు మనము ఈ విధముగా ప్రాణాలతో ఉన్నామంటే ఆయన మనం స్తుతించవలసిన వారమై ఉన్నాము. రాత్రికాల సమయంలో మనం అందరం కూడా పండుకున్నటువంటి మనము ఉదయకాలం క్షేమంగా అందరూ లెగుస్తారంటే కొంతమంది నిదట్లోనే చనిపోయేవారు ఉంటారు. కానీ మనకు అలా కాకుండా ఉదయకాలము ఈరోజు మనకు దేవుడు జీవాన్ని ఇచ్చి ప్రాణాన్ని నిలవబెట్టి చక్కగా మనం నిలవబడ్డామంటే అది ఆయన కృప అయి ఉన్నది. కాబట్టి ఖచ్చితముగా ఉదయం లేవగానే మనము చేయవలసిన పని ఏమిటంటే, దేవా ఈరోజు నాకు దానముగా ఇచ్చావు ప్రభువా, నీకు స్తుతులన్నీ మనము దేవుని స్తుతించాలి. దేవుడు మాట్లాడగల శక్తిని మనకి ఇచ్చాడు కనుక, దేవా మాట్లాడగల శక్తి నాకు ఇచ్చావు దేవా, నీకు స్తోత్రాలు ప్రభువా. నడవగల శక్తిని నాకు ఇచ్చావు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఆరోగ్యం ఇచ్చావు దేవా, నీకు స్తోత్రాలు. కుటుంబ వ్యవస్థను ఇచ్చావు దేవా, నీకు స్తోత్రాలు. చాలామంది కట్టుకోవడానికి బట్టలు లేక ఇబ్బంది పడుతున్న వారు చాలామంది ఉన్నారు. అలా కాకుండా తండ్రి నాకు కట్టుకునేటువంటి బట్టలు ఇచ్చావు దేవా, నీకు స్తోత్రాలు. తినడానికి తిండి లేక చాలామంది రోడ్ల మీద ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు, రోడ్ల మీద అడుక్కుంటున్న వారు ఉన్నారు. మరి మనకు అలాంటి పరిస్థితి లేకుండా దేవుడు ఆహారం ఇచ్చి పోషిస్తూ ఉన్నాడు. దేవా నాకు ఆహారం ఇచ్చావు దేవా, నీకు స్తోత్రాలు. ఎందుకు దేవుని స్తుతించాలి అంటే కనుక ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూ ఉన్నాయి. చాలామందికి ఇల్లు లేక, వర్షంలో తడిసిపోతున్నటువంటి వారు, ఎండలో మాడిపోతున్నటువంటి వారు, చలికి ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు, చెట్ల కింద ఫుట్పాత్ల మీద పడుకుంటున్న వారు ఉన్నారు. కానీ మనకు అలాంటి పరిస్థితి ఏమీ లేకుండా చక్కగా ఇల్లు ఇచ్చాడు కదా, చక్కగా గృహం ఇచ్చాడు కదా. కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఆయన్ని, ప్రభువా నాకు సమస్తము సమకూర్చావు దేవా, నీకు స్తోత్రాలు. భద్రత ఇచ్చావు దేవా, నీకు వందనాలు ప్రభువా అంటూ మనం ఆయన స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి అంటే, ఒక మాటలో చెప్పాలంటే సమస్తము మనకు సమకూర్చి నడిపిస్తున్న దేవునికి మనము స్తుతి చేయాలి. మన ప్రాణాన్ని క్షేమంగా నిలవబెట్టి మన జీవాన్ని మనలో ఉంచి మనకు ఒక రోజును దానముగా ఇచ్చినందుకు దేవా నీకు స్తోత్రాలు ప్రభువా అని ఆయన్ని ఉదయకాలం మనం స్తుతించాలి. సాయంకాలం పడుకునే సమయంలో తండ్రి ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా దాచి కాపాడావు దేవా, దేవా నీకు స్తోత్రాలు తండ్రి అంటూ ఆయన మనం స్తుతించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఇలా స్తుతి చేయడం వల్ల దేవుని నామానికి మహిమ కలుగుతుంది. అలా చేయడం వల్ల మనకు ఆశీర్వాదం కలుగుతుంది. ఈ మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మరి ఎప్పుడు దేవుని స్తుతించాలి అంటే, బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో చాలా స్పష్టముగా ఉంది. ఎప్పుడు దేవుని స్తుతించాలి అంటే కనుక అపోస్తలుడైన పౌలు ఎబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 15వ వచనము, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము. చాలండి, ఎల్లప్పుడూ చేయాలి. ఎల్లప్పుడూ మనము దేవుణ్ణి స్తుతించవలసిన వారమై ఉన్నాము. మరి భక్తుడైనటువంటి దావీదు గారు 63వ కీర్తన 6వ చరణంలో అద్భుతమైనటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. 63వ దావీదు కీర్తన 6వ చరణం, కాగా నా జీవితకాలమంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించెదను. చూసారా, దావీదు జీవితకాలమంతయు స్తుతించెదనని చెప్తా ఉన్నాడు. అందుకనే దావీదు స్థితి మారిపోయింది. దావీదుకి గమనించాలి, గొర్రెలు అప్పచెప్పేసి తండ్రి గారు అరణ్యంలోకి పంపించేశాడు. దావీదు అన్నలైతే మట్టికి యుద్ధ భూమిలో చక్కగా యుద్ధ సైన్యములో ఉన్నారు, యుద్ధ వీరులుగా ఉన్నారు వాళ్ళు. కానీ దావీదు అయితే మట్టికి అరణ్యములో ఒంటరిగా మంద మేపుకుంటా ఆయన అరణ్యవాసిగా జీవిస్తూ ఉన్నాడు. తండ్రికి అవసరం లేదు దావీదు, అన్నలకు అవసరం లేదు దావీదు, కానీ ఆ దావీదు గారు దేవుడికి అవసరమయ్యాడు. ఎవరు మహిమ కలుగును గాక. అందుకని గమనించాలి, తండ్రి విడిచిపెట్టేశాడు, అన్నలు విడిచిపెట్టేశాడు, ఒంటరిగా అయిపోయినటువంటి దావీదుకు దేవుడు తోడైపోయాడు. ఎందుకు అంటే కనుక దావీదులో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే, దావీదు అంట దేవుణ్ణి స్తుతించేటటువంటి వాడుగా కనబడుతున్నాడు. ఎంత గొప్ప అనుభవము! ప్రార్థించే అనుభవం కలిగిన వాడు దావీదు, స్తుతించే అనుభవం కలిగిన వాడు దావీదు, ముమ్మారు ప్రార్థించేవాడు, రోజుకు 7 సార్లు దేవుణ్ణి స్తుతించే అనుభవం కలిగిన వాడు. స్తుతి ద్వారా ఆయన స్థితి మారిపోయింది. అందుకనే
అరణ్యములో ఉన్నటువంటి దావీదును తీసుకుని వెళ్ళి అంతఃపురములో దేవుడు కూర్చోబెట్టాడు. సింహాసనం అధిష్ఠించేలా దేవుడు చేశాడు. ఎంత గొప్ప కార్యము, ఎంత ఘనమైన కార్యము. కాబట్టి మరి దేవుని స్తుతిస్తే నీ స్థితి కూడా మారిపోతుంది. వాక్యం వింటున్న దైవ జనాంగమా, దేవుని స్తుతిస్తూ ఉన్నారా లేదా? నీకు ప్రాణాన్ని పెట్టినటువంటి దేవుడు, నీ కొరకు పైనుంచి దిగి వచ్చినటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఆయన నీ కొరకు తన్ను తాను రిక్తునుగా చేసుకున్నటువంటి వాడుగా, మన పాపముల నిమిత్తము, మన శాపముల నిమిత్తము మనకు విడుదల ఇవ్వడానికి ఆయన తన్ను తాను సమర్పణ చేసుకున్నటువంటి దేవుడై ఉన్నాడు. కనుక ఆయన్ను మనం ఏం చేయాలి అంటే ఖచ్చితముగా స్తుతించవలసిన వారమై ఉన్నాము. అని చేసి మేలు తలంచుకుని స్తుతించాలి. ఎప్పుడు స్తుతించాలి అంటే ఎల్లప్పుడూ ఆయన స్తుతించాలి. జీవితకాలం అంతయు నేను దేవుని స్తుతించేదని దావీదు చెబుతా ఉన్నాడు. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో నా సమస్తమా ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువద్దు అని దావీదు స్తుతి చేస్తూ ఉన్నాడు. అందుకనే దావీదు స్థితి మారిపోయింది. ఈరోజు నీ స్థితి మారాలి అంటే ఎప్పుడు ఒకటే స్థితిలో ఉంటే కుదరదు కదా. నీ స్థితి మారాలని నువ్వు ఆశపడుతూ ఉన్నావు. ఏంటి నా పరిస్థితులు ఏమిటి, ఈ శోధనలు ఏమిటి, ఈ వ్యాధులు ఏంటి, ఈ ఇబ్బందులేంటి, ఈ ఇరుకులేంటి, ఈ కష్టాలేంటి, ఇవేవి పోవా అని ఆలోచన చేస్తూ ఉన్నావేమో. ఇదిగో దేవుడు నీకు చెప్తున్నటువంటి మాట, నువ్వు దేవుని స్తుతించడం మొదలెట్టు. ఖచ్చితంగా దేవుడు నీ స్థితి మార్చేస్తాడు. నీ పరిస్థితి తారుమారు అవుతుంది. దావీదు యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతము మనము గ్రహించుకోవాల్సిన వారమై ఉన్నాము. అతని జీవితంలో దేవుడు అద్భుతము చేశాడు అంటే గనుక అతని జీవితంలో స్తుతి అనేటటువంటిది విషయము ఒకటి ఉంది. కాబట్టి నీ జీవితంలో కూడా స్తుతి అనే అంశము గనక ఉన్నట్లయితే, దేవుణ్ణి గనక నువ్వు స్తుతించడం మొదలు పెడితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయడం మొదలు పెడతాడు. దాంట్లో ఏమాత్రం కూడా తిరగలేవు. కనుక మనం గమనించాలి, దేవుణ్ణి స్తుతించడం ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ఎప్పుడు స్తుతించాలంటే ఎల్లప్పుడూ స్తుతించాలి. నిత్యము నేను దేవుని స్తుతించేదననే మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. ఏదేమైనప్పటికీ మరి దేవుణ్ణి స్తుతించవలసిన వారమై ఉన్నాము. అలాగే మనం గమనించినట్లయితే కనుక ఎలా స్తుతించాలి అంటే కనుక దాని గురించి కూడా పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పారు. ఎలా స్తుతించాలి అంటే కనుక 9వ కీర్తన 1వ చరణం. ఎలా స్తుతించాలి ఆయనను, స్తుతి చేయడములో ఎలా ఉండాలి? నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నేను వివరించెదను. పూర్ణ హృదయముతో ఆయన మనం స్తుతించవలసిన వారమై ఉన్నాం. మరి దావీదు గారు పూర్ణ హృదయంతో దేవుని స్తుతించాడు. అలాగే భక్తులు చాలామంది బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. దానియేలు గారు కూడా రోజుకు ముమ్మారు ప్రార్థన చేసేవారు, ముమ్మారు దేవుని స్తుతించేవారు. మనం ప్రార్థన చేస్తున్నాము కానీ స్తుతించే అనుభవం మనలో లేదేమో. జాగ్రత్త. ఖచ్చితంగా మనం దేవుణ్ణి స్తుతించవలసిన వారమై ఉన్నాము. ఎలా స్తుతించాలి అంటే కనుక పూర్ణ హృదయముతో దేవుణ్ణి స్తుతించాలి. అంత మాత్రమే కాదండి, దావీదు గారు చేసినటువంటి ఈ యొక్క స్తుతి ఎంత ప్రాముఖ్యమైనదంటే, మరి ఆయన కీర్తనలు చూసామంటే కనుక చివరి కీర్తనలు చాలా అద్భుతమైనటువంటి కీర్తనలు. 150వ కీర్తన ప్రత్యేకించి రాయబడినటువంటి మాట, దేవుని స్తుతించుడి స్తుతించుడు అని చెప్పేసి ఏకదాటిగా స్తుతి గురించి ఆయన అక్కడ రాసినటువంటి మాటలు మనం చూస్తాం. 150వ కీర్తన మొదటి నుంచి చూద్దాం ఒకసారి. 150వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమందు దేవుని స్తుతించుడి. గమనించాలి, 6 వచనాలు ఉన్నాయి. ఈ 6 వచనాలలో కూడా యెహోవాను స్తుతించుడి అనే మాట మనము తరచుగా చూస్తూ ఉన్నాము. 150వ కీర్తన 1వ వచనాన్ని మనము చూసినట్లయితే యెహోవాను స్తుతించుడని మొదలైనటువంటి కీర్తన మరలా చివరి 6వ వచనములో చూసినట్లయితే కనుక సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక యెహోవాను స్తుతించుడి అని క్లోజ్ అవుతుంది. ఎంత గొప్ప మాట చూడండి. 150 కీర్తనలు ఉన్నాయి. కీర్తనల గ్రంథంలో చివరి వచనము ఏమిటి అయ్యా అంటే కనుక యెహోవాను స్తుతించుడి అని ఆయన క్లోజ్ చేశాడు. స్తుతితో క్లోజ్ అయిపోయింది. పరిశుద్ధ గ్రంథములో పెద్ద పుస్తకం ఏంటంటే బైబిల్ గ్రంథములో కీర్తనల గ్రంథం. దాంట్లో మరి చివరి మాట ఏమిటి అంటే యెహోవాను స్తుతించుడి. ఎంత గొప్ప కార్యం ఇది. ఎందుకు ఇంతలాగా చెబుతా ఉన్నారంటే, స్తుతించడం ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ఈ స్తుతి నోటి ద్వారా మనము చేయగలము, కానీ చెప్పవలసిన మాట ఏమిటంటే పూర్ణ హృదయముతో. అంటే ఈ హృదయముతో నువ్వు స్తుతించాలి దేవుణ్ణి. పెదవులతో మనము దేవుణ్ణి స్తుతించడం వల్ల ఉపయోగము ఏమీ లేదు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో నువ్వు దేవుణ్ణి ప్రేమించిన రీతిగానే దేవుణ్ణి స్తుతించవలసినటువంటి అవసరము ఉంది. దేవునికి మహిమ కలుగును గాక.
పాటల ద్వారా కూడా దేవుణ్ణి స్తుతించవచ్చు. ఇక్కడ 150వ కీర్తన అది పాటగా మలచబడింది. వాయిద్యాలు వాయిస్తూ దేవుని మనము స్తుతించవలసిన వారమై ఉన్నాము. ఎలా స్తుతించాలి అంటే కనుక పూర్ణ హృదయముతో దేవుని స్తుతించాలి. అలాగే వాయిద్యముల ద్వారా కూడా దేవుని మనము స్తుతించవచ్చు, అనగా పాటల ద్వారా కూడా దేవుని మనము స్తుతించవలసిన వారమై ఉన్నాము. 69వ కీర్తన 3వ చరణములో చాలా అద్భుతంగా రాశారు ఆ మాట. 69వ కీర్తన 3వ చరణము, నేను మొర్ర పెట్టుట చేత అలసియున్నాను, నా దేవుని కొరకు. 27వ కీర్తన 6వ చరణం, స్తుతిగానం గురించినటువంటి మాటలు. 27వ కీర్తన 6వ చరణం చదువుదాం. దైవ జనాంగమా, గమనించాలి ఎలా దేవుని స్తుతించాలి అటువంటి ఆ పోర్షన్లో మనం గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువులు కంటే ఎక్కువగా నా తల ఎత్తబడింది. 27:6, నేను పాడెదను యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. నిన్ను ప్రార్థించినప్పుడు రైట్ స్తుతిగానము చేసేదను అని చెప్తా ఉన్నారు. అవును, పాటల ద్వారా మనము దేవుణ్ణి స్తుతించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మనం స్తుతి చేయాలి. స్తుతి మన పరిస్థితిని తారుమారు చేస్తుంది. పరలోక రాజ్యం అంతా కూడా స్తుతి ద్వారా మరి ముందుకు వెళుతూ ఉంది. పరలోక రాజ్యంలో మనం గమనించినట్లయితే అంతా కూడా స్తుతే. ఎందుకు స్తుతించాలి అంటే కనుక ఆయన స్తుతులకు పాత్రుడు, స్తోత్రానికి అర్హుడు అని చెప్పేసి చాలా అద్భుతమైనటువంటి మాట. మహోన్నతునికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ప్రాముఖ్యమైన సమయంలో ఏ విధముగా మహిమపరచాలో తండ్రి నాయన, ఈ నామాన్ని ఎత్తి చూపేటటువంటి విధానములో ఏ విధంగా ముందుకు సాగాలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట బట్టి మీకు వందనాలు, మీకు స్తుతులు ప్రభా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ బిడ్డలను ఆశీర్వదించండి. వారి జీవితాల్లో ఉన్నటువంటి ప్రభా బలహీనతలు, వ్యాధులు, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ తొలగించి శాంతి సమాధానము బిడ్డలకు అనుగ్రహించుమని, మీరే మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి ఒక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.